సంక్రాంతికి వస్తున్నాయి ఎలాగనిపిస్తుంది? నిజంగా భయ్య ఫుల్ మీల్స్ పెట్టారు విక్టరీ వెంకటేష్ గారు. ఈ సినిమా నిజంగా కామెడీ ఓరియంటెడ్గా ఉంది. మీకు రిలీజ్ అయిన 3 సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఏది అంటే కలెక్షన్ పరంగా కానీ మ్యాథ్స్ ఓరియంటెడ్ కానీ పక్కన పెడితే మీ అమ్మ నాన్నలతో చిన్న పిల్లలతో సహా మీరు పెళ్ళైన వాళ్ళతో అయితే మీ వైఫులతో సహా హ్యాపీగా వచ్చి నవ్వుకొని విధంగా ఉందండి ఈ మూవీ. నేను వెంకటేష్ ఫ్యాన్గానే కాకుండా మామూలుగా యాజ్ యాడింగ్గా కూడా చెప్తున్నా, మీకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సినిమా కడుపుబ్బ నవ్విస్తుంది. బాలకృష్ణ గారి సినిమా కానీ రామ్ చరణ్ గారి సినిమా కానీ ఇవన్నీ కొంచెం ఎందుకంటే యాక్షన్ ఓరియంటెడ్ మోతాదు ఎక్కువ ఉంటుంది. మనకు 2024 నుండి తీసుకుంటే యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ హిట్ అయినాయి, కానీ కొంచెం కామెడీ కూడా కావాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే వాళ్ళు సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్గా ఉంది. వెంకటేష్ గారు కానీ ఐశ్వర్య రాజేష్ గారు కానీ మీనాక్షి చౌదరి గారు కానీ వీళ్ళు ముగ్గురు ఇంత కాదు మీకు కడుపు వాళ్ళిద్దరి మధ్యలో వెంకటేష్ గారు నలగడం అనేది కూడా నిజంగా మనకు ఈవీవి సత్యనారాయణ గారిని డైరెక్షన్ రూపంలో అనిల్ రావిపూడి ఆవించినట్టు అనిపించింది. ఎందుకంటే మనకు ఒకప్పుడు కామెడీ సినిమాలు అంటే జంధ్యాల గారి తర్వాత ఈవీవి సత్యనారాయణ గారితో ఇప్పుడు వాళ్ళ తరం అనిల్ రావిపూడి గారు తీసుకున్నారనిపిస్తుంది. అనిల్ రావిపూడి గారు ప్లీజ్ మీరు ట్రాక్ తప్పకండి, కామెడీ సినిమాలే తీస్తూ కమర్షియల్ విలువలతో తీస్తూనే ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఏకైక కామెడీ డైరెక్టర్ మీరే అండి. అందరూ యాక్షన్ ఓరియంటెడ్ ఏదేదో మన బుర్ర పాడు చేసేస్తున్నారు. ఇంత కామెడీ వల్గర లేకుండా మీరు తీసే విధానం మాకు నచ్చి చెప్తున్నాము. అనిల్ రావిపూడి గారు ప్లీజ్ మీరు ఎక్కడ స్లిప్ కాకుండా కామెడీ సినిమాలే తీస్తుండండి. ఎందుకంటే దీంట్లో చిన్న బుడ్డోడితో కూడా అనిల్ రావిపూడి గారు కామెడీ చేపించుకున్నారు భయ్య. నిజంగా అనిల్ రావిపూడి గారి డైరెక్టర్ విజన్ని నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ చిన్న బుడ్డోడు వచ్చినప్పుడల్లా పడి నవ్వుతున్నారు జనాలు థియేటర్లో. నిజంగా మనకు వెంకటేష్ గారికి ఇంతవరకు 100 కోట్లు వచ్చిందా రాలేదా మనకు తెలియదు, కానీ 100 కోట్లు నిజంగా ఈ సినిమాతో వెంకటేష్ గారు కొడతారని నా అభిప్రాయము. విక్టరీ వెంకటేష్ గారికి మనకు సైన్దేవ్తో ఎక్కడో కొంచెం ఆయన అంత ఓరియంటెడ్గా మాస్ ఓరియంటెడ్గా తీసిన ఆ సినిమా ఎక్కడో కొంచెం మిస్ఫైర్ అయింది. ఈ సంక్రాంతికి వస్తున్నాంతో మీ చిన్న పిల్లలతో పాటు వచ్చి సినిమా చూడొచ్చు. నిజంగా గోదావరి గట్టు అనే సాంగ్ ఈ సినిమాని జనాల్లోకి లాక్కొని వచ్చింది. గోదావరి గట్టు సాంగ్ చూస్తుంటే మనకు సౌందర్య గారు గుర్తుకొస్తారు భయ్య. ఐశ్వర్య రాజేష్ గారు వెంకటేష్ గారి పక్కన నిజంగా సౌందర్య గారు బతుకుంటే ఈ సాంగ్ ఆమెకు పడేది కదా అనే ఫీలింగ్ వస్తుంది. నిజంగా రమణ గోకుల గారు, మధుప్రియ గారు, మన భీమ్స్ గారు హ్యాట్సప్ చెప్పాలి. వాళ్ళు ముగ్గురు ఈ సాంగ్ని లేపారు. గోదావరి గట్టు సాంగ్ని మనకి ఇండియా మొత్తం పక్కన పెడితే వరల్డ్లో 8th ప్లేస్లో ఉంది ఈ సాంగ్ అంటే గోదావరి గట్టు సాంగ్. నిజంగా మ్యూజిక్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ భయ్య. మీరు బ్యాక్గ్రౌండ్కి తమన్ని ఎంతైనా పొగడండి, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే డాకు మహారాజు సినిమా హీరో ఎవరంటే తమన్ గారు అని నేను చెప్తా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టేసి, కానీ ఫుల్ వైజ్గా సాంగ్స్ ఈ మధ్య కాలంలో సాంగ్స్ అంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా అంటే సంక్రాంతికి వస్తున్నాం సాంగ్సే. మీరు దిల్ రాజు గారి బ్యానర్లో బొమ్మరిల్లు కానీ పరుగు కానీ ఇవన్నీ సంతమానం భవతి కానీ సాంగ్స్ వల్లే సినిమా చాలా హిట్ అయింది. ఈ సినిమాలో కూడా మీకు ఎక్కడ వల్గర్ ఐటమ్ సాంగ్ అనేది కూడా లేదు. ఈవెన్ వెంకటేష్ గారు పాడిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ కమ్మింగ్ పాట కూడా మనకు ఫుల్ మీల్స్ ఇస్తుంది. దాంట్లో కూడా హీరోయిన్స్ వల్గరాటి లేకుండా చూపించారు. నిజంగా వెంకటేష్ గారు పాడిన పాట కూడా ఆయన గురువులో పాడవారు, ఫుల్ ఫేస్గా పాడారు. కానీ దీంట్లో అయితే యాక్చువల్లీ ఫైనల్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కమ్మింగ్ టడన్ చాలా బాగుంది. నిజంగా వెంకటేష్ గారు హిట్ కొట్టారు. మేము ఫ్యాన్గా చాలా హ్యాపీగా ఉన్నాం. నిజంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నామని చెప్తున్నాను భయ్య.